ఎన్విరాన్మెంట్. రేటు తక్కువ, రేంజ్ ఎక్కువ. ఈ లైన్తోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రెండ్ నడుస్తోంది. డీజిల్, పెట్రోల్ కార్లతో పోలిస్తే ఇప్పుడు ఈవీ కార్లకు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. ఈ క్రమంలో గ్లోబల్ ఈవీ కార్ల కంపెనీలు ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ పెట్టాయి. ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా ఈవీ కారు భారత్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలో మరిన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్ ఈవీ కార్లు మన రోడ్లపై రైమని దూసుకెళ్లబోతున్నాయి. పెద్ద పెద్ద కార్ల కంపెనీలు ఇండియా మార్కెట్ మీదే ఎందుకు ఫోకస్ పెట్టినట్లు? త్వరలో భారత్ రోడ్లపై టెస్లా కార్ల రై. ఇండియన్ మార్కెట్ పై ఈవీ కార్ల కంపెనీల ఫోకస్. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఈవీ కార్లకు ఫుల్ డిమాండ్. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ నడుస్తోంది. దాదాపు అన్ని కార్ల కంపెనీలు ఈవీ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. రద్దీగా ఉండే నగరాల్లో ఈజీగా ట్రావెల్ చేసేందుకు వీలుగా ఇప్పుడు ఎలక్ట్రిక్ చిన్న కార్లు కూడా వచ్చేశాయి. లోకల్ మేడ్ తో పాటు ఇంటర్నేషనల్ బ్రాండ్ కార్లు కూడా మన దేశంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యూయల్ ఛార్జ్ భారంగా లేకుండా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండే ఈవీ కార్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఈవీ కార్ల తయారీలో పేరున్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇండియన్ మార్కెట్ మీద ఫోకస్ పెట్టాయి. త్వరలోనే ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా ఈవీ కార్లు భారత రోడ్ల మీద దూసుకెళ్లబోతున్నాయి. ఎనీ టాప్ బ్రాండ్ ఏది వచ్చినా కూడా ఇండియన్ మార్కెట్లో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది. ఈవీ మార్కెట్ అనేది కూడా సబ్సిడీస్ చాలా బాగున్నాయి. గవర్నమెంట్ ట్యాక్స్ బెనిఫిట్స్ బాగున్నాయి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దానికోసమని ఈవీ మార్కెట్ చాలా స్ప్రెడ్ అవుద్ది ఇంకా. అండ్ కస్టమర్స్ కూడా ఈవీ టెక్నాలజీకి వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు మెల్లిమెల్లిగా. ప్రపంచ దేశాల్లో చాలా కంపెనీలు టాప్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. కానీ ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా రేంజ్ లో ఏదీ పాపులర్ కాలేకపోయింది. ఇప్పుడు ఈ యుఎస్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. అయితే భారత్లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధర ఎక్కువగానే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇండియాలో టెస్లా కార్ల ధర 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంటుందంటున్నారు. భారత్లో టెస్లా కార్ల సేల్స్ ఏప్రిల్ నెల నుంచి స్టార్ట్ అవుతాయని ప్రచారం జరుగుతోంది. ముంబై, ఢిల్లీలో షోరూంలు పెట్టేందుకు రెడీ అయ్యారు. మన దేశంలో టెస్లా కార్ల తయారీపై ఇంకా స్పష్టత క్లారిటీ లేకపోయినా ఇక్కడి మేకింగ్ యూనిట్స్ నుంచి టెస్లాకు కావాల్సిన వెడి భాగాలు సేకరించే అవకాశం ఉందంటున్నారు. భారత్ ఇంపోర్ట్ డ్యూటీని ఇంకా తగ్గిస్తే టెస్లా ఈవీ కార్ల సేల్స్ ఓ రేంజ్లో ఉంటాయన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అమెరికాలో టెస్లా ఈవీ బేసిక్ మోడల్ కారు దాదాపు 30 లక్షలు ఉంది. భారత్లో దిగుమతి సుంకాన్ని ఇప్పటికే 15 నుంచి 20% తగ్గించడంతో రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులు కలిపితే ఈ మోడల్ ధర 35 నుంచి 40 లక్షలుగా ఉండొచ్చు. మన దేశంలో మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ ఈ క్రెటా, మారుతి సుజుకి ఈ విటారా వంటి మేడ్ ఇన్ ఇండియా ఈవీ కంపెనీల మోడళ్లతో పోలిస్తే టెస్లా ఈవీ రేటు 20 నుంచి 50% ఎక్కువే. ప్రైస్ సెగ్మెంట్లో భారత్లోని ఈవీ సంస్థలకు టెస్లా పోటీగా నిలిచే అవకాశం లేకపోవచ్చు. ఒకవేళ టెస్లా కారు 25 లక్షల రేటుతో ఎంట్రీ లెవెల్ మోడల్ను భారత్లో తీసుకొస్తే అప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రాతో టెస్లాకు పోటీ ఇచ్చే అవకాశముంది. అయితే ఇప్పటికే భారత్లో ఈవీ వినియోగం చైనా, యూరోప్, అమెరికా కంటే తక్కువ ఉండటం వల్ల టెస్లా ఎంట్రీ భారత వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలపై పెద్దగా ప్రభావం చూపించబోదన్న అంచనాలు ఉన్నాయి. భారత ఎలక్ట్రిక్ కార్ల ఇండస్ట్రీస్లో 80% వాటాతో టాటా మోటార్స్ దూసుకెళుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా XUV 400 మోడల్ను ఆవిష్కరించడంతో మార్కెట్ ఒక్కసారిగా హీటెక్కింది. హ్యుందాయ్, కియా మోటార్స్ మోడల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా భారత్లో ప్రతి ఏడాది ఈవీ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. టెస్లా కంటే ముందే ఇంటర్నేషనల్ ఈవీ కారు కంపెనీలు భారత్ మార్కెట్పై ఫోకస్ పెట్టాయి. చైనాకు చెందిన BYD ఆటో కంపెనీ తీసుకొచ్చిన ఈవీ కారు అట్రాక్ట్ చేస్తోంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తీసుకొచ్చిన క్రెటా ఈవీ బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఇక MG సైబర్స్టర్, మర్సిడీస్ బెంజ్ కంపెనీల కార్లు కూడా త్వరలోనే ఇండియన్ మార్కెట్లో రాబోతున్నాయి. సరికొత్త స్కోడా కోడియాక్, స్కోడా సూపర్బ్, హ్యుందాయ్ ఐయోనిక్ 9, స్కోడా ఎల్రాక్, కియా సిరోస్, BMW X3 వంటి ఈవీ కార్లు భారత్ రోడ్లపై రైమని దూసుకెళ్లనున్నాయి.
మనకంటే చైనా, అమెరికా లాంటి దేశాలు ఈవీ వెహికల్స్ వాడకంలో ముందున్నాయి. అందులో అమెరికా పాపులేషన్ మనకంటే చాలా తక్కువ. చైనా జనాభా అటు ఇటుగా భారత్తో సమానంగా ఉంటుందని అంచనా. ఈ లెక్కన భారత్ చైనా కంటే ఈవీ వెహికల్స్ యూసేజ్ లో వెనకబడి ఉంది. దాంతో అత్యధిక జనాభా ఉన్న భారత్లో బిజినెస్ మీద ఫోకస్ పెట్టాయి గ్లోబల్ ఈవీ కార్ల కంపెనీలు. ఈవీ కార్స్ ఎంట్రీ అదుర్స్. వాడకంలోనే ట్రబుల్స్. ఛార్జింగ్ పాయింట్లు లేక, బ్యాటరీలు సరిగ్గా పనిచేయక, జనాలకు కొంత అవగాహన లేక ఈవీ కార్ల సేల్స్ పడిపోయాయి. కొంతమంది మళ్లీ డీజిల్, పెట్రోల్ కార్ల వైపే ఇంట్రెస్ట్ చూపించారు. కానీ 2-3 ఏళ్లుగా మళ్లీ ఈవీ కార్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. కొత్త ఫీచర్స్, బ్యాటరీ వారంటీలు, ఎక్కువ రేంజ్తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిస్తున్న సబ్సిడీలతో ఈవీ కార్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పబ్లిక్. రాబోయే రోజుల్లో ఈవీ కార్ల వాడకం ఇంకా పెరిగేనా? గ్లోబల్ కార్ల కంపెనీలు లోకల్లో ఉన్న సవాళ్లను అధిగమించేనా? ఈవీ వెహికల్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు, ప్రభుత్వాల ఆఫర్ను క్యాష్ చేసుకునే పనిలో కార్ల కంపెనీలు, ప్రాబ్లమ్స్ ఉన్న స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన ఎలక్ట్రిక్ కార్ల జోరు. భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఛార్జింగ్ కు ఎక్కువ సమయం పట్టడం, ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుందోనన్న ఆందోళనలు ఉన్నా, ఛార్జింగ్ పాయింట్లు సరిగా లేకున్నా క్రమంగా ఈవీ కార్ల వాడకం పెరుగుతూ వస్తోంది. జనాల టేస్టుకు తగ్గట్లుగా పెట్రోల్, డీజిల్ కార్లకు పోటీగా ఈవీ కార్ల కంపెనీలు కార్లను అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నాయి. బ్యాటరీల కెపాసిటీని పెంచడంతో పాటు స్పీడ్ ఛార్జింగ్, ఎక్కువ దూరం ప్రయాణించేలా రేంజ్ను పెంచి ఈవీ కార్లను డిజైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈవీ వెహికల్స్ వాడకం పెరుగుతోంది. అయితే బ్యాటరీ రేంజ్ ఎక్కువిచ్చే ఈవీ కార్లు తెస్తూ గ్లోబల్ ఈవీ కార్ కంపెనీస్ పబ్లిక్ ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిస్తున్న ప్రోత్సాహకాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ఈవీ కార్ల కంపెనీలు దూకుడు పెంచుతున్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల సమస్య ఎక్కువగా ఉండేది. ఈవీ వెహికల్స్ ను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు అలాట్ చేస్తున్నాయి. ప్రతి ఏడాది ఛార్జింగ్ స్టేషన్స్ ను పెంచుకుంటూ పోతున్నారు. 2 ఏళ్ల కిందటికి ఇప్పటికీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు దేశంలో డబుల్ అయ్యాయి. ట్యాక్సుల మినహాయింపు, సబ్సిడీలిస్తూ ఈవీ కార్ల వినియోగం పెంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి గమనించి ఇంటర్నేషనల్ ఈవీ కార్ల కంపెనీలు భారత్ మార్కెట్ మీద ఫోకస్ పెట్టాయి. ప్రతిరోజు తక్కువ దూరం ట్రావెల్ చేసేవారికి ఈవీ కారు బాగా యూజ్ అవుతోంది. దూర ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం మరో మార్గం వెతుక్కోవాల్సిందే. అయితే ఈ ప్రాబ్లంకు కూడా చెక్ పెట్టేందుకు 400 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈవీ కార్లను కూడా అందుబాటులోకి తెచ్చాయి పలు కంపెనీలు. ఇది కొంతవరకు పాజిటివ్ రిజల్ట్సే ఇస్తున్నాయి. అయితే బ్యాటరీలు ఫెయిల్ అవ్వడం పెద్ద సమస్యగా మారింది. బ్యాటరీ రిపేర్, రిప్లేస్ విషయంలో కంపెనీలు ఆలస్యం చేస్తుండటంతో పబ్లిక్ ఈవీ కార్ల జోలికి వెళ్లకుండా ఉండిపోయారు. ఆ ప్రాబ్లంను కూడా సాల్వ్ చేస్తున్నాయి కంపెనీలు. లిథియం బ్యాటరీలతో ఎక్కువ లైఫ్ ఇచ్చేలా కూడా డిజైన్ చేస్తున్నారు. ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న ఒక్కో మెట్టు దాటి ఈవీ కార్ల మార్కెట్ స్ప్రెడ్ అవుతూ వస్తోంది. లోకల్ మేడ్ కార్లలో ఫెసిలిటీస్ కంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఈవీ కార్లలో ఎక్కువ ఫీచర్లు, అట్రాక్టివ్ లుక్ ఉండటంతో ఫారిన్ కంపెనీల ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ఆటోమేటిక్ రూట్లో 100% ఎఫ్డీఐలకు అనుమతిస్తోంది కేంద్రం. కనీసం $50 కోట్ల పెట్టుబడితో ప్లాంట్లు స్థాపించే సంస్థలు పూర్తిగా తయారైన ఈవీలను దిగుమతి చేస్తే పన్ను 15%కి తగ్గించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13%కి తగ్గించారు. ఈవీ, ఛార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీస్ రంగంలో 2030 నాటికి $200 బిలియన్ పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే 6 ఏళ్లలో ఈవీ మార్కెట్లో భారత్ ఫస్ట్ ప్లేస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈవీలకు డిమాండ్ లేకపోవడం కస్టమర్లను నిరాశకు గురిచేస్తోంది. రీసేల్ వాల్యూపై జనాల్లో ఉన్న ఆందోళన ఈవీ కార్ల డిమాండ్ను ఇంకా పెంచడం లేదంటున్నారు. జీఎస్టీ, రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఉన్నప్పటికీ బ్యాటరీ రేటు ఎక్కువగా ఉండటంతో ఈవీ కారు ధర కాస్ట్లీ అవుతోంది. అయితే ఈవీ కార్లు మరింత చీప్ గా దొరికితేనే
డిమాండ్ సేల్స్ పెరుగుతాయన్నది ఎక్స్పర్ట్స్ మాట. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.